పుత్రా, నీవు పడిన వేదనను నేను చూశాను. నీ హృదయం అలసిపోయినా నీ ఆత్మ మాత్రం నిశ్శబ్దంగా సహించింది. ఎవరితోనూ నీ బాధను పంచుకోకుండా నిశ్శబ్దంలోనే నీ యుద్ధాన్ని నీవు కొనసాగించావు. నీవు నడిచిన మార్గం చీకటిగా అనిపించినా ఆ చీకటి వెనుక దాగి ఉన్నది జ్ఞానోదయపు వెలుగు. పుత్రా, దుఃఖం అనేది శాపం కాదు, అది ఆత్మను మేలుకొలిపే శక్తి. నీవు అనుభవించిన ప్రతి వేదన నీ లోపల దాగి ఉన్న దివ్య బలాన్ని బయటకు తెచ్చింది. నీవు నిశ్శబ్దంగా భరించిన ప్రతి కన్నీటి చుక్క నీ ఆత్మకు పవిత్రతను ఇచ్చింది. నీకున్న విశ్వాసమే నీ మార్గానికి వెలుగును ఇచ్చింది. అదే నిన్ను దైవతత్వం వైపు తీసుకువెళుతుంది. పుత్రా, వేదన వచ్చిన చోటే దివ్యమైన అనుభూతి పుడుతుంది. అదే నీ బలాన్ని తీర్చిదిద్దే సాధన. నీ సహనం నీ శక్తి, నీ విశ్వాసం నీ యోచనం. పుత్రా, నీవు ఒంటరివి కాదు. ప్రతి శ్వాసలో నేను ఉన్నాను. నీ ప్రతి కన్నీటి వెనుక నా ఆశీర్వాదమే ఉంది. పుత్రా, శాంతంగా ఉండు. వెలుగు సమీపంలోనే ఉంది. నీకు బాధిస్తూ ఉన్నది నేను చూడడం లేదు, వినడం లేదు అని నీకు అనిపించవచ్చు. కాని నువ్వు కన్నీళ్లు కార్చిన ప్రతి సమయంలో అవి నేరుగా నా పాదాల వద్దే పడుతాయని మరువకు. పుత్రా, నీవు బాధతో తట్టుకొనలేను అన్నప్పుడు నా కన్నులు కూడా చెమ్మగిల్లి దీర్ఘశ్వాస పోయాయి. ఇప్పుడు నీవు నా భుజంపై తలపెట్టి విశ్రాంతి పొందే కాలం వచ్చింది. ఇప్పటితో నీ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇక ఫలితాల సమయం వచ్చేస్తుంది. ఎన్నోసార్లు తడిచిన ప్రేమ, ఎదురుచూపులో ఉన్న అనుబంధం తిరిగి నీ జీవితంలోకి రాబోతోంది. ఇది వాస్తవం. పుత్రా, ఇది ఊహ కాదు. నీకు ఎదురైన ప్రతి బాధకు, నీవు విశ్వసించిన ప్రతి ప్రేమకు, నీ ప్రతి కృషికి ఇప్పుడు సమాధానం లభించనుంది. నీ జీవితంలో నగదు, గౌరవం, ప్రేమ ఇవన్నీ చలామణి అయ్యే కాలం ప్రారంభమవుతోంది. పుత్రా, నీ ఆత్మబలానికి ప్రాతినిధ్యం విజయం. కేవలం విజయాన్నే లక్ష్యంగా పెట్టుకోకుండా సేవ, నిజాయితీతో ధైర్యంగా ముందుకు సాగితే నిజమైన ఆదరాభిమానాలు, సంపదలు నీ వద్దకు వస్తాయి. కేవలం నీ ప్రయోజనం కోసం, నీ ఆకర్షణ కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేయి. పుత్ర, నీ ప్రేమ మరియు నీ సంబంధాల విషయం నువ్వు కలవరపడుతున్నది తిరిగి వస్తుంది. లేదా మరొక ఆత్మీయమైన వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు. అది నిష్కళంకమైన నిజమైన ప్రేమ మాత్రమే అవుతుంది. పుత్ర, నిజాయితీని వదిలిపెట్టవద్దు. అది నీకు భవిష్యత్తులో మరింత గొప్ప ఫలితాలను ఇవ్వగలదు. నీ మంచి నీ నుండి తప్పిపోనివ్వకూడదు. అది నీకు అత్యంత గొప్ప సంపద. పుత్ర, నీ జీవితాన సమయం గడిచిపోయిందని బాధపడవద్దు. గడిచినదంతా వ్యర్థమైన కాలం మాత్రమే. నీ అసలు జీవితం ఇప్పుడు మొదలవుతుంది. ఇక నీకు మంచి తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. పుత్ర, నీవు అభిమానం, అహం ప్రయోగం అనే మాయా బంధాలను విడిచిపెట్టు. అవి నీలోని దివ్యతత్వాన్ని కప్పివేసే మేఘాలు వంటివి. అహంకారం ఉన్నంత వరకు జ్ఞానం ప్రతిష్టం కాదు. అహంకారం అనేది నేను అనే భావన. కాని సత్యం ఏమిటి అంటే నీవు, నేను అందరం ఒక్కటే. జీవితంలో ఒత్తిడి వచ్చినా, అన్యాయం ఎదురైనా నీ మంచితనాన్ని వదలకుండా నిలబడడం, అదే నిజమైన వీరత్వం. అదే ఆధ్యాత్మిక బలం.
బాధను ఎదుర్కొన్న ధర్మాన్ని వదలని మనస్సే దైవం దృష్టిలో మహోన్నతం పొందుతుంది.